తండ్రి. ఆమేన్. ఒక వ్యవస్థ చక్కగా నడవాలంటే, ఒక వ్యాపారం చక్కగా నడవాలంటే, దేశంలో రాజకీయం చక్కగా నడవాలంటే నాయకత్వం చాలా అవసరం. మీరు గమనించండి, నాయకత్వం లేకపోతే ఏ వ్యవస్థ అయినా సరే కుప్పకూలిపోతుంది. ఇప్పుడు మన దేశంలో ప్రధానమంత్రిని తీసేద్దాం, రాష్ట్రపతిని తీసేద్దాం, ముఖ్యమంత్రుల్ని తీసేద్దాం, సర్పంచ్లను తీసేద్దాం, కలెక్టర్లను తీసేద్దాం. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ మీద ఉన్న నాయకులందరినీ తీసేసి చూస్తే మన భారతదేశం ఒక కుక్కలు చింపిన విస్తరిలాగా తయారవుతుంది. ఎంతో కొంత నాయకులు ఉన్నారు, ఆ నాయకత్వం కింద వ్యవస్థ ఉంది కాబట్టే దెర్ ఈజ్ సమ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో లేకపోతే ఏ వ్యవస్థలో అయినా ఆర్డర్ ఉంది. అందుకే నాయకత్వం అనేది ఏ వ్యవస్థకైనా సరే, ఏ దేశానికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే చాలా చాలా ప్రాముఖ్యం. అంతెందుకు, మన కంపెనీల్లో, మన ఆఫీసుల్లో మన పైన నాయకులు లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. మీకు జూమ్ మీటింగ్స్ తీసుకుంటారు మీ బాస్, జనరల్ మేనేజర్, ఓకే? వాళ్ళు లేకపోతే ఏమైపోతుంది కంపెనీలో? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తాము, ఒక ఆర్డర్ ఉండదు. కాబట్టి మన అనుదిన జీవితాల్లో కూడా మనం చాలా బ్లెస్సింగ్ దేని ద్వారా పొందుతున్నామంటే, మన పైన నాయకులు లేకపోతే నాయకత్వ వ్యవస్థ చాలా చాలా మనకు ఆశీర్వాదకరంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక వైపు చూద్దాం. ఒకవేళ అందరము నాయకులమైపోతే అది కూడా చాలా చాలా ప్రాబ్లమే, ఓకే? మళ్ళీ ఎవరి నాయకత్వం వాళ్ళు, నాదే నెగ్గాలి, నేనే ముందుండాలని మళ్ళీ కొట్లాడుకుంటాం. సో అందరూ కూడా నాయకులు కాదు. కానీ దేవుడు చూడండి ఎంత మంచి దేవుడో, ఎంత క్రమశిక్షణ కలిగిన దేవుడో, ఎంత క్రమాన్ని కోరుకునే దేవుడో. ఆదికాండం నుంచి, జెనసిస్ నుంచి మనం చూసాం కదా, జెనసిస్లో కూడా ఆదామును నాయకత్వంగా, నాయకుడికి మొదటివాడిగా ఆదామును పెట్టి అక్కడి నుంచే హ్యూమన్ హిస్టరీని ఆయన రాసినట్టుగా మనం చూస్తాం. మీరు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూడండి, ఆయన ప్రజలందరి మీద వివిధ ప్రాంతాలలో, వివిధ తరాలలో, ప్రతి తరంలో ఆయన నాయకులను పెట్టాడు. ఆ నాయకులు ఈ ప్రజలను దేవుని వైపు నడిపిస్తూ కొనసాగింపజేశారు. కాబట్టి ఈ నాయకత్వ వ్యవస్థ, లీడర్షిప్ అనే ఒక ఇన్స్టిట్యూషన్కి మూల కారణం కూడా ఒక రకంగా అది దేవుడే. అందుకే బైబిల్లో కూడా ఆ మాట ఉంటుంది, ఆలోచనకర్తలు అంటే, ఇన్ అదర్ వర్డ్స్ ఒకవేళ ఇంటర్చేంజబుల్గా వాడితే, ఆలోచనకర్తలు అంటే నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు, దేశం కూడా చెడిపోతుంది. అది దేశానికి, ప్రజలకు క్షేమం కానే కాదు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు మోషే ద్వారా, అహరోనుల ద్వారా, వారి నాయకత్వం ద్వారా దేవుడు విడిపించాడు. ఆ తర్వాత రాజులను లేపాడు, ప్రవక్తలను లేపాడు. ఆ తర్వాత నూతన నిబంధనలో శిష్యులు వచ్చారు, ఆ తర్వాత సంఘానికి నాయకులు వచ్చారు. ఇలా ప్రతి తరంలో కూడా దేవుడు నాయకులను లేపాడు. ఎందుకంటే దేవుడు అది తన ప్రజల క్షేమం కోసం, తన ప్రజలు సరైన విధంగా నడవడం కోసం ఆయన నియమించిన వ్యక్తులు అని మనం బైబిల్లో కూడా చూస్తాం. నూతన నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో సంఘం మీద అల్టిమేట్ అథారిటీ ఎవరికి ఉందండి? జీసస్ క్రైస్ట్కి, ఓకే? ఏ పాస్టర్కి అంతిమ అధికారం లేదు. నో పాస్టర్ హ్యాస్ అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఎనీ లోకల్ చర్చ్ ఆర్ మెనీ చర్చెస్. అంతిమ అధికారం ఎవరికి ఉంది? యేసు క్రీస్తుకే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ అంతిమ అధికారి అయిన క్రీస్తు కింద అధికారులుగా, ఒక రకంగా నాయకులను పరిశుద్ధాత్ముడు నియమించాడు అని మనం నూతన నిబంధనలో చూస్తాం. సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని దేవుని వైపు ప్రోత్సహించడానికి దేవుడే ఎవరిని నియమించాడు పరిశుద్ధాత్మ ద్వారా అంటే నాయకులు. ఒకవేళ సంఘంలో కూడా నాయకులు లేకపోతే సంఘం కూడా ఎంతో చిందరవందరైపోద్ది, సంఘం కూడా ఎంతో అల్లరి చిల్లరైపోద్ది, సంఘంలో కూడా ఎంతో అల్లకల్లోలం జరుగుతుంది. అది దేవుడికి ఇష్టం లేదు. కాబట్టే దేవుడు నూతన నిబంధనలో నాయకులను పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నియమించాడు. కాబట్టి నాయకత్వం అనేది, గుర్తుపెట్టుకోండి, నాయకత్వం అనేది అది ప్రపంచంలో ఉన్న లోక సంబంధమైన విషయాల నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే
దేవుడే ఆది కాండములోనే ఆ నాయకత్వ వ్యవస్థను, వైవాహిక వ్యవస్థను ఏ విధంగా మొదలు పెట్టాడో నాయకత్వ వ్యవస్థను కూడా ఆయన ఆది కాండంలోనే మొదలు పెట్టాడు. ఎందుకంటే అది తన ప్రజలకు క్షేమం అని దేవుడు నమ్మాడు. కాబట్టి నాయకులు ఉండుట సంఘములో సంఘానికి చాలా చాలా క్షేమం. అది మొట్టమొదటిగా నేను నా ప్రారంభ వచనాల్లో చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం నూతన నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో అసలు ప్లూరాలిటీ, బహుళ నాయకత్వం ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఒక స్థానిక సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది పాస్టర్లు ఉండాలన్న కాన్సెప్ట్, బిబ్లికల్ టీచింగ్ లేదు. ఓకే, మనకు రిఫర్మేషన్లో 5 సూత్రాలు వచ్చాయి, అవునా? సోలా ఫిడే, సోలస్ క్రిస్టస్, బట్ 6వది మనల్ని పెట్టుకున్నారు, సోలా పాస్చూరా. ఓకే, ఒక్కడే పాస్టర్ అన్నమాట. ఒక్క పాస్టరే, ఒకటే పాస్టరు, ఒకటే కాదు, ఇంకా మల్టిపుల్ చర్చెస్ కూడా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది వీళ్ళ ప్రాబ్లం కూడా కాదు, మనం వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. పాపం వాళ్లకు ముందున్న తరంలో బైబిల్లో బహుళ నాయకత్వం ఉందని బైబిల్ తెరిచి చూపించిన వాళ్ళు లేరు. బహుశా బహుళ నాయకత్వం గురించి పెద్దగా టీచింగ్ కూడా వాళ్ళకు అందలేదు. అందుకే వాళ్ళు ఒక్కరే పాస్టర్గా ఒక సంఘాన్ని, చాలా సంఘాన్ని కాయడం మనం చూస్తాం. కానీ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే బయట ఏం చేస్తున్నారన్నది మనకు అల్టిమేట్గా ఫౌండేషన్ కాదు. మనం ఏ టైంలో అయినా సరే అల్టిమేట్గా ఎక్కడికి వస్తామంటే వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెబుతుంది, ఈ పర్టిక్యులర్ విషయం మీద బైబిల్ ఏం బోధిస్తుంది అన్న దగ్గరికి మనం రావాలి. మన ముందు తరంలో వాళ్ళు పాటించలేరు, మన ముందు తరంలో ఎక్కడా కూడా ఈ బోధ వినలేదు, వినకపోవచ్చు, వాళ్ళు పాటించకపోవచ్చు. కానీ వాళ్ళు మన ఫౌండేషన్ కాదు. మన ఫౌండేషన్ ఏంటంటే బైబిల్. సో బైబిల్ బహుళ నాయకత్వం గురించి, ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ గురించి ఎక్కడ ప్రస్తావించింది, ఆ స్క్రిప్చర్స్ ఏంటి, నేను నా మొదటి సెషన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో న్యూ టెస్టిమెంట్ లీడర్షిప్ ఈజ్ ప్లూరల్ లీడర్షిప్. నూతన నిబంధన సంఘ నాయకత్వం బహుళ నాయకత్వం. బహుళ నాయకత్వం అంటే న్యూ టెస్టిమెంట్లో ఒక చర్చ్కి ఒక పాస్టర్ కాదు, కానీ ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు కాపరులుగా పరిచర్య చేశారు. కొత్త నిబంధనలో ఒకరికంటే ఎక్కువ మంది స్థానిక సంఘానికి కాపరులుగా పరిచర్య చేశారు. ఎక్కడుంది? కాబట్టి వి విల్ కమ్ బ్యాక్ టు ద బైబిల్. బైబిల్లో అది ఎక్కడుందో మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం చాప్టర్ 2, యాక్ట్స్ చాప్టర్ 2 14 నుంచి 36 వచనాలు మీరు చూస్తే, 14 నుంచి 36 వచనాలు, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై పైకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు శిష్యులకు మహా ఆదేశాన్ని ఇచ్చారు, గ్రేట్ కమిషన్ ఇచ్చారు. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులు బోధించానో మీరు వారికి బోధించుడి. దానికి ముందేం చెప్తాడంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడయ్యుందును అని చెబుతాడు. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై పైకి వెళ్ళిపోయారు. శిష్యులందరూ యెరూషలేములో ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించారు. పెంతెకోస్తు పండుగ వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వాళ్ళందరూ భాషల్లో మాట్లాడారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఒక పెద్ద మాబ్, అంటే చాలామంది యెరూషలేములో పెంతెకోస్తు పండుగకు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నిలబడి ఒక ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా? పేతురు. సో మనం చాలామంది ఏమనుకుంటామంటే పేతురే కాబట్టి, పేతురొక్కడే కాబట్టి ఆయనే ఫస్ట్ పాస్టర్ అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చూస్తే అక్కడ 14వ వచనం 14వ వచనం చూస్తే ప్రసంగం చేసింది ఆయనే అయినా మీరు చూడండి, అక్కడ ఆయన ఇతర అపోస్తులతో కలిసి నిలబడి ప్రసంగం చేశాడు. ఉందా ఆ మాట? ఇతర అపోస్తులు కూడా అక్కడ నిలబడ్డారు. ఒక రకంగా ఆదిమ సంఘంలో ఈ 12 మంది అపోస్తులు నాయకులుగా పనిచేశారు. వాళ్ళు చర్చ్ పాస్టర్స్గా మనం చెప్పం, బట్ ప్రోటోటైప్ ఆఫ్ పాస్టర్స్గా వాళ్ళని తీసుకుంటాం. కాబట్టి అక్కడ పేతురు మాట్లాడాడు, కానీ నిలబడ్డది మాత్రం 12 మంది.
అందరూ నిలబడ్డారు. సో దే వర్ లైక్ రిప్రజెంటింగ్ ద హోల్ చర్చ్. సంఘానికి రిప్రజెంటేటివ్స్గా, ప్రోటోటైప్ ఆఫ్ నాయకులుగా వాళ్ళు అక్కడ నిలబడి, అక్కడ పేతురు మొట్టమొదటిసారిగా అక్కడ ప్రసంగం చేయడం మనం చూస్తాం. అందుకే 32వ వచనం చూడండి. ప్రసంగం చేసింది పేతురే అయినా ఏమంటాడో చూడండి 32వ వచనంలో. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి నేను సాక్షి అన్నాడా పీటర్ అక్కడ? మేమందరం సాక్షులం. సో ప్లూరల్ వర్డ్ వాడుతున్నాడు అక్కడ. ఇక్కడ మేమందరం కూడా సాక్షులం, ప్లూరల్ వర్డ్. సో ఒకవేళ వాళ్ళను మనం నాయకులుగా తీసుకున్న అంత డే 1 పెంటెకోస్ట్ పండుగ రోజు డే 1 నుంచి కూడా ప్లూరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లీడర్స్ అనేది చాలా చాలా చక్కగా బహుళత్వాన్ని కూడిన పదాన్ని వాడడం వలన మనం ఒక రకంగా అది అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్లారిటీ ఉన్న స్క్రిప్చర్స్ తర్వాత వస్తాయి, కానీ నేను అక్కడి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 11 వర్స్ 30. యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేయడానికి పౌలు బర్నబాల చేత అంతియొకయలో గల పెద్దల యొద్దకు పంపిరి అని రాయబడ్డది. ఉందా ఆ మాట? 11:30లో అంతియొకయలో గల ఎల్డర్స్ అన్న మాట ఉంది అక్కడ. ఎల్డర్ అన్న మాట లేదు. యాంటియోక్లో దెర్ వాజ్ అ చర్చ్, అక్కడ సంఘం స్థాపించబడ్డది. అక్కడ వాడిన పెద్దల అన్న పదం అది ప్లూరల్ వర్డ్. అంటే అంతియోక్యలో ఉన్న సంఘానికి ఒకరికంటే ఎక్కువ మంది నాయకులుగా, సంఘ పెద్దలుగా ఉన్నారన్నది 11:30లో మనకు కనబడుతుంది. 14వ అధ్యాయం 20 నుంచి 23వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 14 వర్సెస్ 20-23. దెర్బే, లుస్త్రా, ఇకోనియా, అంతియొకయలో గల ప్రతి సంఘములో ఎవరిని ఏర్పరిచాడు చూసారా? ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి. 20 నుంచి 23 వచనాల్లో ఉంటుంది ఆ మాట. ఉందా మాట? చూడండి, నేను ఆగుతాను, పర్వాలేదు. 23లో ఉంటుంది. ఉందా? పెద్దలను ఏర్పరిచి అంటే ప్రతి సంఘంలో దెర్బే, లుస్త్రా, ఇకోనియా, అంతియోక్య ఉన్న సంఘాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ప్రతి సంఘములో, సంఘం అంటే ఎన్ని? ఒకటేనా 10? సంఘము అంటే సింగిల్. సంఘములో వారికి పెద్దలను, ప్లూరల్ వర్డ్. ఒక్క సంఘములో ఒకరికంటే ఎక్కువ పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు. నా మాటలు అర్థమవుతున్నాయా? సో పెద్దలు అన్న పదం, ఈ మాట వినండి. పెద్దలు అన్నా, కాపరులు అన్నా, పాస్టర్లు అన్నా, అధ్యక్షులు అన్నా ఒకటే. బైబిల్ ప్రకారం ఈ 4 పదాలు, బిషప్ అన్నా, పాస్టర్ అన్నా, అధ్యక్షుడన్నా, అన్నీ కూడా సినానిమస్ వర్డ్స్, ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా మనం పరిగణించవచ్చు. ఓకే, అధ్యక్షుడన్నా పాస్టరే, పాస్టర్ అన్నా పాస్టరే, కాపర్ అన్నా పాస్టరే. అర్థమవుతుందన్నమాట. సో దానికి గ్రీక్ పదాలు స్టడీ చేస్తే మీకు అది క్లియర్గా తెలుస్తుంది. వీలుంటే నేను అది ఇంకో రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, యాక్ట్స్ చాప్టర్ 20. పౌలు తన వీడ్కోలు సమావేశానికి మిలెతులో ఉన్నాడు. ఎఫెసులో నుండి పెద్దలను పిలిపించుకున్నాడు. దిస్ ఇస్ అ ఫేర్వెల్ మెసేజ్. సో ఎఫెసు నుంచి ఎవరు వచ్చారని ఉంది అక్కడ అంటే సంఘపు పెద్దలు. అగైన్ ఇట్స్ అ ప్లూరల్ వర్డ్. హీ కాల్డ్ ద ఎల్డర్స్ అన్న మాట అక్కడ చూస్తాం. ఉందా ఆ మాట? 17వ వచనంలో 17th వర్డ్స్లో ఉంటుంది. ఓకే, సంఘపు పెద్దలను పిలిపించాడు. అగైన్ ఇది ప్లూరల్ వర్డ్, అంటే ఒకరికంటే ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు ఎఫెసు సంఘంలో అనేది మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. 5వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫస్ట్ వర్డ్స్, పౌలు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న ఫస్ట్ వర్స్లోనే చదవండి ఎవరైనా గట్టిగా. ఆగండి. సకల పరిశుద్ధులు అంటే ఎవరు? ఫిలిప్పులో సకల పరిశుద్ధులు అంటే ఎవరు? ఆల్ ద బిలీవర్స్ ఆర్ సెయింట్స్. ఓకే, సో ఫిలిప్పిలో ఉన్న బిలీవర్స్కి అందరికీ, పరిశుద్ధులందరికీ రాస్తున్నాడు. మళ్ళీ అధ్యక్షులు అంటే ఎవరు అనుకున్నాం మనం? పాస్టర్లు, లీడర్స్కి రాస్తున్నాడు. మూడవ గ్రూప్లో ఉన్న ఇంకొక వాళ్ళని కూడా రాస్తాడు. చెప్పండి. పరిచారకులు, ఇంగ్లీష్లో అది డీకన్స్ అని ఉంటుంది. ఓకే, సో ఫిలిప్లో ఉన్న సంఘంలో 3 విభాగాలుగా ప్రజలను పౌలు విభజించాడు. మొదటి విభాగంలో ఎవరున్నారు?
బిలీవర్స్ అందరూ ఉన్నారు. ఆ తర్వాత బిలీవర్స్ మీద అధ్యక్షులు ఉన్నారు, అంటే కాపురులు ఉన్నారు, మరియు అదే సంఘంలో పరిచారకులు కూడా ఉన్నారు. కానీ అక్కడ అధ్యక్షుడు అని రాయలేదు పౌలు గారు. చూసారా ఆ మాట? చూసారు, చూడండి మీ బైబిల్లో చూడండి. అధ్యక్షులు. ఇంగ్లీష్లో ఎల్డర్స్ అని ఉందా, ఎల్డర్ అని ఉందా? ఓవర్సియర్స్, యా, అంటే పై విచారణ చేయువారు. అగైన్ ద పాస్టర్స్ కి సినానిమస్ వర్డ్ అది. పై విచారణ, ఓవర్సియర్ అని లేదు, ఓవర్సియర్స్ అని ఉంది. అగైన్ ఇట్స్ అ ప్లూరల్ వర్డ్. అర్థమవుతుందా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పౌలు గారు టైటస్కి మాటలు రాస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. ఉందా ఆ మాట? ఉందా? అక్కడ కూడా వాడిన పెద్దలు, ఎల్డర్స్ అన్న మాట అగైన్ ఇక్కడ ప్లూరల్ వర్డ్. ఆల్రెడీ తీతు అక్కడ ఉన్నాడు, కానీ తీతును ఎందుకు పంపించాడంట అంటే, నిన్ను క్రేతులో నిన్ను ఎందుకు విడిపించానో తెలుసా? అక్కడ ఉన్న ప్రతి సంఘములో పెద్దలను నియమించు. పెద్దను నియమించు అనలేదు, పెద్దలను నియమించు, అంటే ఒకరికంటే ఎక్కువ సంఘ కాపురులను నియమించు అని చెప్పి ఆయన తీతుకు రాసిన పత్రికలో చూస్తాం. సరే, వీళ్ళైనా పౌలు పౌలు అని చెప్తున్నారు, లేకపోతే యాక్ట్స్లో జరిగింది, మరి పేతురు గురించి మీరేం ప్రస్తావించట్లేదు, పేతురుడిది నమ్మాడా లేదా అని మీరు అనుకోవచ్చు. పేతురు కూడా రాశాడు. 5వ అధ్యాయం 1 పేతురు 1వ వచనం. పేతురు తన మొదటి పత్రికలో ఈ మాట అంటున్నాడు, 5:1, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడిన మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద కామెంటేటర్స్ సే దట్ హి ఈస్ రెఫరింగ్ టు లీడర్స్, నాట్ వన్ లీడర్. నేను తోటి పెద్దను, నేను కూడా సంఘ కాపరిని. నేనేం చేస్తున్నా అంటే, ఈ యొక్క నా శ్రమలలో పాలివాడుగా ఉన్న మీ సంఘాల్లో ఉన్న పెద్దలను నేను హెచ్చరిస్తున్నాను అని చెప్పి ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆయన అక్కడ చేస్తున్నాడు. అగైన్ ద వర్డ్ ఈజ్ ప్లూరల్. మరి జేమ్స్ కేవలం పౌలే కాదు, అందరూ కూడా దాన్ని నమ్మారు కాబట్టి అందరూ ప్రస్తావించారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. జేమ్స్ చాప్టర్ 5:14. చూడండి, ఇదంతా మనకు చాలా ఫేమస్ తెలుగు రాష్ట్రంలో అయితే. ఓకే, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? ఎవరిని పిలిపించాలి? పాస్టర్ శంకర్ బాబు గారిని పిలిపించాలని ఉందా అక్కడ? సంఘ పెద్దను అని ఉందా? లేదు, అక్కడ వాడిన పదం సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఈవెన్ జేమ్స్ బిలీవ్ దట్ ఇన్ ద ఎవ్రీ లోకల్ చర్చ్ దెర్ ఆర్ మోర్ దెన్ వన్ పాస్టర్ అండ్ యు కాల్ ద పాస్టర్స్. ఆ పాస్టర్స్ని పిలిపించు, ఒక్కడు కాదు. ఆల్మోస్ట్ ఆల్ ద బుక్స్ ఇది ప్రస్తావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మనకెవరో తెలీదు హెబ్రీ పుస్తకాన్ని రాసింది, కానీ ఆయన కూడా ఏమంటున్నాడంటే, మీ పైని 13-17వ వచనం, మీ పైన నాయకునిగా ఉన్నవాడు లెక్క అప్పచెప్పాలని రాశాడా, లేకపోతే మీ పైన నాయకులుగా ఉన్నవాళ్ళు లెక్క చెప్పాలని రాశాడా? అగైన్ ద ప్లూరల్ వర్డ్. నాయకులు, వాళ్ళు మీ ఆత్మలను కాయిచున్నారు. ఆయన మీ ఆత్మలను కాస్తున్నాడని రాయలేదు అక్కడ హెబ్రీ గ్రంథకర్త. నాయకులు మీ ఆత్మలను కాయిచున్నారు అని అగైన్ హెబ్రీ గ్రంథకర్త కూడా బహుళ పదాన్ని ఆయన రాసినట్టుగా మనం చూడొచ్చు. 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనం. 1 Peter chapter 5 verse 3. 1 Peter chapter 5 verse 3. కాపరులకు రాస్తూ ఏమంటున్నాడో చూడండి. కాపరులకు రాస్తున్నాడు పేతురు. ఏమంటున్నాడంటే, మీకు అప్పగింపబడిన వారి పైన, అంటే ఎవరు మీకు అప్పగింపబడిన వారంటే? సంఘం. ఓకే, వారి పైన మీరు ప్రభువులు అయినట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుమని చెప్పాడా? ఆ తర్వాత కింద చూడండి 5వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడు సంఘానికి చెప్తున్నాడు, చిన్నలారా మీరు, అంటే చిన్నపిల్లలు, అంటే సంఘంలో ఉన్న వాళ్ళు, మీరు ఎవరికి లోబడాలని చెప్తున్నాడు? ఇప్పుడు పెద్దలకు లోబడి ఉండడి అని విశ్వాసులకు ఆజ్ఞిస్తున్నాడు. అగైన్ ద వర్డ్ ప్లూరల్. అంటే సమ్ పీపుల్ సే దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ చర్చ్లో ఉన్న వయసులో పెద్దవాళ్ళు అని అంటారు, కానీ చాలామంది అది కాపరులకు, ఎందుకంటే ఇమ్మీడియట్గా కాపరులకు రాసి ఇమ్మీడియట్గా కింద రాస్తున్నాడు కాబట్టి
కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే ఎల్డర్స్కి లోబడి ఉండమన్నాడు అని చాలామంది నమ్ముతారు. సో పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా మనం చూసిన 10 వచనాల్లో ప్రతి రచయిత, ఎవ్రీ న్యూ టెస్టిమెంట్ ఆథర్ సంఘము మీద కాపరులు అన్న బహుళ పదాన్ని వాడారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నో న్యూ టెస్టిమెంట్ ఆథర్ మెన్షన్డ్ దట్ వన్ పాస్టర్ ఈస్ దేర్ ఇన్ వన్ లోకల్ చర్చ్. ఆ కాన్సెప్ట్ ఎక్కడా కూడా న్యూ టెస్టిమెంట్ మనం తరచి చూసినా కానీ కనబడదు. సో న్యూ టెస్టిమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే, సంఘము మీద ఒకరికంటే ఎక్కువ నాయకులు సంఘ కాపరులుగా పనిచేశారు. ఎప్పుడు కూడా ఒక పాస్టర్, ఒక కాపరి చేయలేడు. అసలు ఎందుకు బహుళ నాయకత్వాన్ని న్యూ టెస్టిమెంట్ అంత స్ట్రాంగ్గా చెబుతుంది? ఒకరికంటే ఎక్కువ నాయకులు ఉంటే ఏంటి బెనిఫిట్ సంఘానికి కలిగే ప్రయోజనాలు ఏంటి ఒకరికంటే ఎక్కువ నాయకులు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొట్టమొదటిది, ఒక సంఘానికి ఒక నాయకుడే ఉంటే సంఘ పరిచర్య మొత్తం చూసుకోవడం ఒక రకంగా తలకు మించిన భారమే. ఒకవేళ న్యూ టెస్టిమెంట్ ప్రకారం ఒక కాపరి నిజంగా పరిచర్య చేస్తే, ఒక్క కాపరే పరిచర్య చేస్తే, అంటే ఫేత్ఫుల్గా చేస్తే చాలా చాలా హెవీ వర్క్, అది తలకు మించిన భారం. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఆ కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకు, న్యూ టెస్టిమెంట్ అట్లా చెప్తుందని. రెండవది, ఆ భారాన్ని కూడా వాళ్ళు దేవుని కోసం ప్యాషనేట్గా పనిచేయడం అన్న ప్రివిలేజ్గా తీసుకుంటారు. ఆ ప్రాసెస్లో దే లూజ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. యాక్చువల్లీ బర్న్అవుట్ అవుతారు. నీవు అంటే సంఘానికి నువ్వు చేయాలన్న ఎన్నో విషయాల్లో పడి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలను చాలా నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ మినిస్ట్రీ. నువ్వు ఒక్కడివే తిరగాలి, నువ్వే మైక్ సెట్ చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుసుగా, మన పాస్టరే మైక్ వచ్చి ఆన్ చేసుకుంటాడు, పాస్టరే మైక్ పెట్టుకుంటాడు, కొన్నిసార్లు పాస్టరే పాట పాడతాడు, పాస్టరే పియానో వేస్తాడు, పాస్టరే చైర్లు వేస్తాడు, పాస్టరే ఊడుస్తాడు, పాస్టరే బైబిల్ స్టడీస్కి పాస్టరే విజిట్ చేస్తాడు, ఒక్కడే అన్నీ చేస్తాడు. సో ఈ ప్రాసెస్లో చాలా చాలా ప్రెషర్ ఉంటుంది ఆయనకు. రెండవది, కొన్ని బాధ్యతలన్నీ నిర్లక్ష్యపరచబడతాయి. కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం కావచ్చు, ఆయన ఒంటరిగా దేవునితో సమయం గడిపే విషయంలో కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగా తన హెల్త్ గురించి చూసుకోవడానికి కూడా సమయం ఉండకపోవచ్చు. అదొక రకంగా తలకు మించిన భారంగా పరిగణించే అవకాశం ఉంటుంది. కానీ ఒకరికంటే ఎక్కువ నాయకులు సంఘములో ఉంటే, వినండి బెనిఫిట్ ఏంటో, పరిచర్య ఒకరి మీద పడకుండా అది డిస్ట్రిబ్యూట్ అయ్యి, ఒకరు దానికి ఒత్తిడికి లోనవ్వకుండా సంఘ పరిచర్యను షేర్ చేసుకోవడం వల్ల సంఘం చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎలా బెనిఫిట్ అవుతుంది? ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉండడం ఆశీర్వాదకరం. నేను ఒక్కనే ఉంటే నా ఆలోచనే ఉంటుంది, కానీ నా ఆలోచనతో పాటుగా ఇంకా మంచిగా ఆలోచించే, లేకపోతే ఇంకా క్షేమాభివృద్ధిని సూచించే ఆలోచనకర్తలు ఉంటే సంఘం ఇంకా బెనిఫిట్ పొందుతుంది కదా. కాబట్టి ఎక్కువ మంది ఉండడం వల్ల సంఘానికి క్షేమమే ఎక్కువ జరుగుతుంది, కానీ నష్టం ఎక్కువ జరగదు. ఒక రకంగా ఈ మాట కూడా చెప్పనివ్వండి, ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ సంఘంలో ఉంటే ఆ సంఘము ఆత్మీయంగా వైబ్రెంట్గా ఎదుగుతుంది. ఎక్కువ మంది ఆలోచనకర్తలు ఉంటే, ఎక్కువ మంది నాయకులు ఉంటే ఆ సంఘము చాలా చాలా ప్యాషనేట్గా ప్రభువులో క్షేమాభివృద్ధి పొందడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒక్కరు చేయము. దేవుడు ఈ నాయకత్వంలో ఉన్న వివిధ సహోదరుల వివిధ రకమైన తలాంతులను, వివిధ రకమైన వరాలను సంఘక్షేమం కోసం యూజ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పీటర్ పాస్టర్ అయ్యాడు అనుకోండి నాతో పాటుగా. పీటర్ పాస్టర్ అయితే నేనేమో ఎక్కువగా ప్రసంగాలు, నేను ఎక్కువ టీచింగ్ అండ్ ప్రీచింగ్ మీద ఉంటే, ఒకవేళ బహుశా పీటర్ బాగా కౌన్సిలింగ్ రిలేటెడ్ బాగా ఎక్విప్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, సంఘంలో ఏమైనా సమస్య వస్తే నేను ఎక్కువగా ఎక్విప్ కాకపోయినా కౌన్సిలింగ్ దాంట్లో, నేను కూడా అక్కడికి వెళ్ళి నేనే ఏదో చెయ్యాలని ఆ భారాన్ని కూడా నా నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం లేదు.
బికాస్ ఐ హ్యావ్ అనదర్ బ్రదర్ ఇన్ మై టీమ్ యాజ్ అ లీడర్ హూ ఈజ్ వెరీ మచ్ ఎక్విప్డ్ ఇన్ కౌన్సిలింగ్. ప్రతి పాస్టర్ కౌన్సిలింగ్ చేయాల్సిందే, ఓకే? కౌన్సిలింగ్ చేయకపోతే నువ్వు పాస్టర్ కావు. బట్ సమ్ పీపుల్ గెట్ ఎక్విప్డ్ మోర్. సో నేను ఏం చేయొచ్చు అంటే, నేను ప్రసంగ పరిచర్య నేను ఎక్కువగా చేస్తున్నప్పుడు ఐ కెన్ సెండ్ పీటర్ వై కాంట్ యూ గో అండ్ కౌన్సిల్. నేను కూడా ఉంటాను అక్కడ, కానీ దేవుడు ఆయనను ఆ వరంతో ఎక్కువగా నింపాడు కాబట్టి, సో ద చర్చ్ విల్ బెనిఫిట్ మోర్ ఫ్రమ్ పీటర్ దాన్ మీ. ఎందుకంటే దేవుడు లీడర్షిప్లోనే వివిధ తలాంతులను, వివిధ వరాలను మళ్ళీ ఎవరి కోసం వాడుతున్నాడు? సంఘక్షేమం కోసం వాడుతున్నాడు. అప్పుడు నాకు ప్రెషర్ లేదు, నేను వెళ్ళి కౌన్సిల్ చేయాలని లేదు. అప్పుడు నాతో టీంలో ఉన్న వాళ్ళను మనం ఇన్వాల్వ్ చేస్తాం, వాళ్ళ ద్వారా సంఘం ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది. అందుకే ఎక్కువ మంది ప్లూరల్ లీడర్స్ ఉంటే సంఘము వైబ్రెంట్గా ఎదుగుతుంది, ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే డిఫరెంట్ ఆలోచనలు చెబుతారు. ఇంకోటి, కొన్నిసార్లు వీఆర్ డిప్రైవ్డ్ పీపుల్, అవునా? ఎంత నాయకత్వంలో ఉన్నా కొన్నిసార్లు మనం రాంగ్ సజెషన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ద అదర్ బ్రదర్ ఉంటే మనకేం హెల్ప్ అవుతుందంటే, హీ విల్ ఆల్సో యాడ్ న్యూ థింగ్స్. ఒకవేళ నేను రాంగ్ ఉంటే నన్ను సరిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి కోసం నాయకులు ఉండడం చాలా చాలా మంచిది. రెండవది ఏంటంటే, ప్లూరాలిటీ ఉంటే అకౌంటబిలిటీ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా డెసిషన్ తీసుకున్నాను అనుకో సింగిల్గా, మీరందరూ ఏమనుకుంటారంటే, అబ్బా శంకరన్న బాగా ఈజ్ వెరీ గాడ్లీ, ఆయన ఏం చెప్తే ఏం డెసిషన్ తీసుకుంటే మేబీ దేవుని దగ్గర మోసేలాగా బాగా ప్రార్థన చేసి దిగినట్టుండుకుండా, సో దట్స్ అ ఫైనల్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ అని అనుకునే అవకాశం ఉంది, అవునా కదా? సో కొన్నిసార్లు నా డెసిషన్స్ అవి సంఘానికి బెనిఫిట్ చేయడానికి బదులుగా డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు చెప్పేది తప్పు అని చెప్పేంత ధైర్యం పాస్టర్లు ఇవ్వట్లేదు, అవునా కదా? సో పాస్టర్లకు బిలీవర్స్కి మధ్యలో ఏం కట్టుంది ఇప్పుడు? అడ్డుగోడ దుంకి రావడం విశ్వాసులకు అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు అకౌంటబిలిటీ, మల్టిపుల్ లీడర్స్ ఉన్నారనుకోండి, ద అదర్ బ్రదర్ కెన్ కరెక్ట్ మీ. మీ 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 డెసిషన్ బాగానే ఉంది, కానీ ఐ థింక్ బిబ్లికల్గా ఇంకొంచెం ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో అని చెప్పి నన్ను కరెక్ట్ చేసే అవకాశం ఉంది, ఉందా లేదా? లేకపోతే నాదే ఫైనల్, నన్ను అడిగే వాళ్ళు ఎవరు? నేనే రాజు, నేనే మంత్రి. కానీ ప్లూరాలిటీలో ఏముంటుందంటే, చర్చ్కి బెనిఫిట్ తెచ్చే ఆలోచన మనం రిఫైన్ చేసి అకౌంటబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అకౌంటబిలిటీ ఇన్ ద లైఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను పాపం చేశాను అనుకోండి, మన దగ్గర అది కూడా ప్రాబ్లం కదా. పాస్టర్ గారు పాపం చేస్తే వచ్చి చెప్తారా విశ్వాసులు? ఏం చేస్తారు చెప్పండి? మన దగ్గర దేవుడిగా చూస్తున్నారు పాస్టర్ని. ఆయనను టచ్ చేయొద్దు, ఆయనను కన్ఫ్రంట్ చేయొద్దు, ఆయనను దేవునికి వదిలేద్దాం, దేవుడు చూసుకుంటాడుగా. బట్ ప్లూరల్ ఎల్డర్స్లో ఏంటో తెలుసా? ఇఫ్ ఐ ఆమ్ కమిటింగ్ అ సిన్, సో ఆ అకౌంటబిలిటీ మనకు ప్లూరాలిటీలో ఉంటుంది. వేరే దగ్గర ఒకనే పాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ ప్లూరల్ అకౌంటబిలిటీ ఉండదు. ఈ ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్లో అకౌంటబిలిటీ ఉంటుంది. నన్ను కరెక్ట్ చేయొచ్చు, ఓకే? పరస్పరం లీడర్స్ కరెక్ట్ చేసుకోవచ్చు, అకౌంటబిలిటీ పెట్టుకోవచ్చు, సిన్ విషయంలో కన్ఫెస్ చేసుకోవచ్చు ఒకరినొకరం. ఓకే బ్రదర్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ లస్ట్, నేను లస్ట్తో బాధపడుతున్నాను. మీ దగ్గరికి వచ్చి ప్రతిదీ చెప్పకపోవచ్చు విశ్వాసుల దగ్గరికి, అవునా? సో కొన్నిసార్లు కొన్ని విషయాలు లీడర్స్ దే కెన్ కన్ఫెస్ టు వన్ అనదర్ అండ్ ప్రే ఫర్ వన్ అనదర్, ఇంప్రూవ్. ఆ విధంగా చేయడానికి ప్లూరాలిటీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు అంటే ఒక కాపరి సంఘానికి తన బలహీనతలు కొన్ని చెప్పుకోవడం మంచిది. అందుకే నేను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తాను కదా, నా కోసం ప్రార్థన చేయండి అని. కానీ ఇంకొన్ని చాలా డీప్ ఉంటాయి, అవి మినిస్ట్రీ రిలేటెడ్ ఉన్నాయనుకోండి, మినిస్ట్రీ రిలేటెడ్ కూడా చాలా కొన్ని లోపట చాలా భారాలు ఉంటాయి, అవి మీతో పంచుకోలేంగా. మీకే మినిస్ట్రీ చేయాలి, వచ్చి మీకు చెప్తే మీరేం చేస్తారు? మాకు శాత కాకనే నీ దగ్గరికి వస్తే నువ్వు మా దగ్గరికి వస్తున్నావు పాస్టర్ గారు అంటారు మీరు. కాబట్టి అవి ఎవరితో చెప్పుకోవచ్చు మరి? ప్లూరల్. బ్రదర్, ఐఎమ్ గోయింగ్ త్రూ, ఈ స్ట్రగుల్ నాకుంది, సో ప్లీజ్ ప్రే ఫర్ మీ, ఎంకరేజ్ మీ. అండ్ ఎంకరేజ్ మీ అనకపోయినా సరే ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది షేర్ చేసుకుంటే. సో అకౌంటబిలిటీ అవ్వడానికి చాలా చాలా అవకాశం మనకు ప్లూరాలిటీలో ఉంటుంది. మూడవది,
ఒకవేళ పాస్టర్ ఏదైనా శ్రమ గుండా లేదా ఏదైనా వ్యాధి గుండా వెళ్తే మరో కాపరి ఉన్నాడు, ఇంక లేకపోతే 2-3 కాపర్లు ఉన్నారు సంఘాన్ని నడిపించడానికి. కోవిడ్ టైంలో చాలామంది పాస్టర్లు చనిపోయారు తెలుసా. కాపర్లు లేరు సంఘానికి, నో పాస్టర్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో పాస్టర్లను రెడీ చేయలేరు. ప్లూరల్ ఎల్డర్స్ అయితే అసలు కాన్సెప్టే లేదు. స్థానిక సంఘంలో ఉన్న ఒక 2 బ్రదర్స్ని చూసి వాళ్ళ క్యారెక్టర్ని ఎగ్జామ్ చేసి ట్రైన్ చేసి అప్పుడప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇప్పుడు వాళ్ళు చూసుకోవడానికి ఉండేవాళ్ళు కదా. ఇన్ని రోజులు ఏం చేశారు, చేయలేరు వాళ్ళు. సో ఒక్కడే పాస్టర్ ఉన్నాడు అనుకోండి, సడన్గా ఏదో వ్యాధి వచ్చింది, చనిపోయాడు. ఏమన్నా ఆయన 150 సంవత్సరాలు పాస్టర్ అయితే ఉండొచ్చు ఏమైనా రాసిచ్చాడా? లేదు కదా. ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సడన్గా చనిపోతే లేకపోతే బెడ్ రిడెన్ అయితే ఏంటి పరిస్థితి సంఘానికి నాయకత్వం? సో కానీ ప్లూరాలిటీ ఉందనుకోండి, ఒక ఆయనకు అయిందనుకోండి, ఇంకో 2 ఉన్నారుగా సంఘానికి నాయకులుగా నడిపించడానికి. సో అడ్వాంటేజ్ ఉంటుంది సంఘానికి ప్లూరల్ ఎల్డర్స్ ఉంటే. 4వది, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్లూరాలిటీలో ఒక్కరే పాస్టర్గా ఉన్నాడు అనుకోండి, దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్ అండ్ ఐ స్ట్రగుల్ విత్ ఇట్. ప్రైడ్. నేనే ఈ సంఘాన్ని స్థాపించింది, ఫస్ట్ నుంచి సంఘానికి పెద్ద ఎవరు? నేనే. ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చినా ఇంతమందికి. ఎవరిచ్చారు? నేనే. సంఘం మొత్తం ఎవరు చూసుకుంటారు? నేనే. పంపాసిటీ అన్నమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. సింగిల్ పాస్టర్ ఉంటే వచ్చే ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఆ సింగిల్ పాస్టర్ గర్వంతో నిండిపోయే అవకాశం ఉంటుంది. ప్రైడ్ చాలా చాలా ప్రమాదం. కాబట్టి ప్లూరాలిటీ ఉంటే, ఒకవేళ ప్లూరాలిటీలో ఉండి గర్వం ఉందనుకో, ఆ 2-3 ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే అకౌంటబిలిటీ అన్నాం కదా. కాబట్టి బ్రదర్ ఐ థింక్ ఇక్కడ కొంచెం మీరు ప్రైడ్ఫుల్ అనకపోయినా ఇండైరెక్ట్గానైనా సరే తగ్గించుకుంటే మంచిది, ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ సింగిల్గా ఉన్నాడు అనుకో, నోబడీ ఈజ్ దేర్ టు టెల్. సో హీ కెన్ ఫీల్ ప్రైడ్ఫుల్ అబౌట్ హిజ్ టీచింగ్, హిజ్ మినిస్ట్రీ, హిజ్ అడ్మినిస్ట్రేషన్, ఏదైనా దేని మీదైనా సరే గర్వంతో పిచ్చెక్కే ప్రమాదం ఉంది. కాబట్టి ప్లూరాలిటీలో అది చాలా చాలా చక్కగా ఉంటుంది. ఓకే, అలాగని ఒకవేళ అంటే 4-3 పాస్టర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళకు గర్వం ఉండదని కాదు. 3 పాస్టర్లు ఉన్నా మళ్ళీ ఈచ్ వన్కి మా సంఘానికి నేను కూడా ఒక పాస్టర్ని అని గర్వం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్లూరల్గా ఉన్నప్పుడు అకౌంటబిలిటీ ఉండడం వల్ల దేర్ ఈజ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. దేవుడు చాలా చాలా తగ్గింపును దయచేసి కలిసి పనిచేసే ఒక మంచి వాతావరణాన్ని సంఘానికి ఇస్తాడు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ ద ప్లూరల్ ఎల్డర్స్ కలిసి పని చేయడం అనేది దేనికి సూచనగా ఉంటుందంటే చర్చ్ యూనిటీగా ఉండాలి అన్నదానికి సూచనగా ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. చాలా మంచి మాట అది, చాలా మంచి మనోహరము. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ అండి, గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ద బిగినింగ్ గాడ్ డిజైర్స్ యూనిటీ అమాంగ్ హిస్ చిల్డ్రన్. యేసు ప్రభు మరణానికి పోతున్నాడు, ఇంకొన్ని క్షణాల్లో ఆయన శిలువ మీద మరణించబోతున్నాడు. మరణానికి ముందు గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండుటకు నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. జీసస్ ప్రేయిడ్ ఫర్ ది యూనిటీ. సంఘంలో యూనిటీ ఉండాలా. కుల, మత, ప్రాంత, జాతి, భాషా భేదాలను పక్కన పెట్టి మనమందరం ఒకే కుటుంబం, ఐక్యంగా ఉండాలి అన్నది మనం స్థానిక సంఘంలో పాటించాలి. వీఆర్ వన్ ఫ్యామిలీ. ఆ యూనిటీని మనం మెయింటైన్ చేయాలా. ఆ యూనిటీని టైపిఫై అంటే టైపాలజీగా, చిత్రంగా ఎవరు చూపిస్తారంటే ఇదిగో ప్లూరల్ ఎల్డర్స్ చూపిస్తారు. అరే 4 నాయకులు ఎంత యూనిటీ ఉన్నారు వాళ్ళు. అలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, డిఫరెంట్ థియలాజికల్ అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఎంత కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు.
వాళ్ళ మధ్యలో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద చర్చ్, సంఘంలో సంఘ క్షేమాభివృద్ధి గారికి రాగానే అరే ఎంత కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘంలో ఉన్న యూనిటీని ఇలా ఉండాలి అని ఒక రకంగా చిత్రరూపకంగా కలిపి చూపిస్తున్నారు. అంటే ఇట్స్ అ టీచింగ్ ఫ్రమ్ ద లైఫ్. ఆ యూనిటీగా బ్రతకడం వలన ప్లూరల్ ఎల్డర్స్ సంఘానికి ఇలా ఉండాలి మనం ఒక్కటిగా అని ఒక రకంగా వాళ్ళు బోధ చేస్తున్నారు. సింగిలే ఉన్నాడు అనుకోండి అది సాధ్యం అవ్వదు. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యూ బెనిఫిట్స్, ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని ప్రాథమికంగా మాత్రమే నేను చూశాను. సో ఇవన్నీ బెనిఫిట్స్ హ్యావింగ్ ప్లూరల్ ఎల్డర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లోకల్ చర్చ్. ఒకరికంటే ఎక్కువ ఉంటే ఇటువంటి ప్రయోజనాలను మనం చూస్తాం. అర్థమవుతుందా? సరే, ఇక్కడ కొంచెం నేను బ్రేక్ ఇస్తాను.